మన తండ్రి గారిని ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాము. దయచేసి ఎవరు కూడా తండ్రి గారి దగ్గరికి ఎవరు కూడా వెళ్ళొద్దు, అందరూ కూడా అక్కడే నిలబడండి. మన మధ్యకు మన ప్రీతమ తండ్రి గారు మహాగణతం వచ్చినటువంటి శ్రీ శ్రీ పాల్ మైపన్ తండ్రి గారు మన దగ్గర రాబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ చప్పట్లతో తండ్రి గారిని ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాము. శ్రీయుత గౌరవనీయులైన శ్రీ 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 మైపన్ పాల్ బిషప్ తండ్రి గారికి, ఖమ్మం మేత్రానులు మన యొక్క బిషప్ తండ్రి గారికి స్వాగతం, సుస్వాగతం. అందరూ కూడా ఈ యొక్క తండ్రి గారిని చప్పట్లతో అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ తండ్రి గారిని ఆహ్వానించుకుందాం. శ్రీ 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 మైపన్ పాల్ బిషప్ తండ్రి గారికి స్వాగతం, సుస్వాగతం. అందరూ కూడా ఈ యొక్క దివ్యబలి పూజలో పాల్గొని ఆ ప్రభు యొక్క మెండైన ఆశీర్వాదములను దీవెనను పొందుకునవలసిందిగా మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆలయ గంటలు ప్రభాతరాగ మాలపించగా అరుదించినాము స్వామి నీ సన్నిధికి, అరుదించినాము స్వామి నీ సన్నిధికి. ఆదుకొనము ఆత్మదైవమా, ఆదరించి ఆదుకొనము ఆత్మదైవమా, అనురాగ హృదయముతో దీవించుమా. నిసరిమ బలి సరి మరి సని సాపని మపా మరిసా ఆలయ గంటలు ఆదరాగమాల పెంచగా పరిమళ సుమగంధాలను విరజిమ్మగా, పరువశాన పుడమి నిన్ను పూజింపగా, పరిమళ సుమగంధాలను విరజిమ్మగా, పులకితామణిలపై పల్లవించగా. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో నుండునుగాక. ఆత్మతో ఉండునుగాక. పూజలైనటువంటి గురువుల్లారా,
సోదరి సోదరులారా, ఈ తపస్సు కాలములో దీక్షభూని శిలువపై ఒక యజ్ఞ పశువై తన ప్రాణాన్ని సమస్త జాతి జనుల యొక్క రక్షణ కొరకు అర్పించినటువంటి ఆ ప్రభు మీద మన నేత్రం నిలిపి మనం ఆ దేవుని మొరబెట్టుకుంటాం, ప్రార్థిస్తాం. నేను జీవం ఇవ్వటానికి వచ్చాను, దాన్ని నిండుగా ఇవ్వటానికి వచ్చానని పలికినటువంటి ఆ యేసు ప్రభు మనల్ని చివరి నిమిషం వరకు ఆ దేవుని యొక్క ఆనందమైన ప్రేమను మనకి చూపిస్తూ తన ప్రాణాన్ని బలిగా అర్పించారు. ఈ విధంగా యేసు ప్రభు మరణంపై విజయం సాధించారు. మనం ఆ మృత్యుంజయుడైనటువంటి యేసు ప్రభు యొక్క పునరుత్థాన పండుగని ఆరుట సిద్ధపడే దినాలు. తపస్సు కాలం అంటే యేసు ప్రభుతో కలిసి ప్రయాణం చేసి ఆయన శ్రమలలో, ఆయన పడినటువంటి పాటలలో, ఆయన మరణములో మనం భాగస్థులమై ఆ యేసుతో కలిసి ఈ లోక దుష్ట శక్తులపై, మనల్ని అణగదొక్కే శక్తులపై విజయం సాధించే దినాలు. మనం ధన్యులం. అలాంటి ప్రార్థనలో పాలుపంచుకొని అవకాశం మనకు లభించినందుకు ఆ దేని వందనం పలుకుతూ మన బ్రతుకులలో, మన జీవితములో ఆ దేవుని దీవించుమని ఆ యేసు ప్రభు మనకి చూపించినటువంటి జీవన మార్గములో, శిలువ మార్గములో ప్రయాణం చేసే శక్తి ఇమ్మని మనం ఆ దేవుని మనసు నిలుపుకుంటూ ప్రార్థన చేసుకుంటా. ప్రభు, నా నేత్రములు నీ మీద నిలుపుకొనిచున్నాను, నీవు నా కుడి పక్కన ఉన్నావు కాబట్టి నేను కదల్చబడను. మరణంపై విజయం సాధించిన యేసు ప్రభు మన జీవిత ప్రయాణములో, మన కుటుంబ జీవితములో, ఈ సంసార జీవితములో మన తోడునీడై ఉండి, మన పక్కనే ఉండి, మన బలపరుస్తూ ఆయన దీవిస్తూ ఉంటారు. తన దివ్యాత్మతో నడిపిస్తూ ఉంటారు. దానికే ఎల్లప్పుడూ మన జీవిత ప్రయాణములో శిలువ మీద నుండి మన రక్షించిన శక్తి గల ఆ ప్రభు మీద దృష్టి నిలిపి మనం దేవుని మొరపెట్టుకుంటా. ఏ ఏ విషయాలలో దేవునికి మనం దూరంగా ఉన్నామో మనం ఆత్మ పరిశీలన చేసుకొని మన హృదయాన్ని పరిశీలించుకొని మనం కనిపెడతాం. ఓసారి జీవిత ప్రయాణములు పెడత్రోవ పట్టే అవకాశాలు ఉన్నాయి. ఆ దేవుని మీద లక్ష్యం ఉంచగా మన మనసు ఆ దేవుని నిలుపుకోకుండా, ఆ దేవుని ఎదురు సహాయం పొందకుండా మనం జీవించే సమయాలు ఉన్నాయి. అలాంటిది ఉంటే అది కనిపెట్టి, ప్రభు, నా జీవిత ప్రయాణములో నీవు నా తోడునుడై ఉన్నా, నీ మా మదిన వసించిన, మా కొరకు నీవు నీ ప్రాణాన్ని బలిగా సమర్పించిన, నీ చేసినటువంటి గొప్ప కార్యాలు మేము విస్మరించి నీతో కలిసి ప్రయాణం చేయలేదు. కష్ట సమయాలలో, బాధలలో మేము మిమ్మల్ని ఆశ్రయించకుండా ఈ లోకాన్ని ఆశ్రయించే జీవించాం. ఇలాంటి పొరపాట్లు మన్నించి ఇప్పటి నుండి అన్ని సమయాలలో, అన్ని వేళలో మా ఇంట, మా జీవిత ప్రయాణములో నిన్ను వెంబడించే శక్తి ఇమ్మని, నీలోని వెలుగు, నీలోని శక్తి బయలుదేరి మా హృదయాలలో, మన కుటుంబాలలో మీ దీపం వెలిగించుమని కోరుతూ ప్రార్థన చేయండి.
దయగల సర్వేశ్వరుడు మన మీద దయ చూపి మన దోషములను మన్నించి మనలను నిత్యజీవమునకు నడిపిందురుగాక. ఆమేన్. ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలిన వారా దయచూపండి. ఏలిన వారా దయచూపండి. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోటను నీకు స్వచ్ఛందమైన భక్తితోనూ అచంచలమైన విశ్వాసంతోనూ పాస్కా పండుగ వేడుకలను కొనియాడినట్లు కరుణింపుమని సవినేముగా ప్రార్థించుచున్నాము. నీతోనూ పరిశుద్ధాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించచ్చు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వారు ప్రవక్తలను గేలి చేసిరి, చివరకు ప్రభు మహాగ్రోడుగాక వారు ఆ కోపము నుండి తప్పించుకోజాలరైరి. మొదటి పట్టణము రాజుల దినచర్య 2వ గ్రంథము 36వ అధ్యాయము పవిత్ర వచనములు 14 నుంచి 17 మరియు 19 నుంచి 23 వచనం వరకు. ఆ దినములలో యాజకులను, నాయకులను, ప్రజలను కూడా చుట్టుపట్ల గల ఇతర జాతులను అనుకరించి విగ్రహములను పూజించి పాపము మూటగట్టుకొనిరి. ప్రభు పవిత్రము చేసిన మందిరమును అమంగళము చేసిరి. వారి పితరుల దేవుడైన ప్రభు వారి యొద్దకు ప్రవక్త తర్వాత ప్రవక్తను పంపెను. అతడు ఆ ప్రజలను, ఆ దేవాలయమును కనికరముతో కాపాడెను. కానీ వారు ప్రభు ప్రవక్తలను గేలి చేసిరి. వారిని ఎగతాళి చేసి ప్రభు వాక్కును తృణీకరించిరి. చివరకు ప్రభు మహాగ్రూఢుడు కాక వారు ఆ కోపము నుండి జాలరారైరి. ప్రభు బాబిలోనియా రాజును తీసుకొని రాగా అతడు యూదా యువకులను పట్టి దేవాలయమునే వధించును. ఆ రాజు పెద్దలు, పిన్నలు, వృద్ధులు, రోగులు అను తారతమ్యము లేకుండా అందరినీ నిర్భయముగా వధించును. ప్రభు అందరినీ అతని చేతికి అప్పగించెను. అతడు దేవాలయమును తగలబెట్టెను, నగర ప్రకారములను పడగొట్టి లోపలి ప్రసాదమును కాల్చివేసెను. పట్టణములో ఇలవగల వస్తువునెల్లా ధ్వంసం చేసెను. సావును తప్పించుకొని బ్రతికి ఉన్న వారిని బబిలోనియాకు బందీలుగా కొనిపోయెను. వారు పారాసిక రాజ్యము తల ఎత్తిన దాకా నెబూకద్నెజరుకును అతని వంశజులను దాసులైన సేవలు చేయుచూ వచ్చిరి. ఈ రీతిగా ప్రభు యిర్మీయా ముఖమున పలికిన ప్రవచనమును నెరవేరెను. ఈ దేశము విశ్రాంతి దినమును పాటింపలేదు కనుక ప్రాయచిత్తముగా 70 ఏండ్ల దాకా పాడుపడి ఉండెను. పారసిక రాజైన కొరేషు ఏలబడి మొదటి ఏట ప్రభు ఆ రాజును బోధించును. దేవుడు ముందుగానే యిర్మీయా ముఖమున పలికిన వాక్కును నెరవేరినట్లు ఈ సంఘటనను జరిగెను.
కనుక ఖురేషు లిఖిత రూపమైన చట్టములను జారీ చేసి దానిని తన సామ్రాజ్యమున నలుమూలన ఈ క్రింది విధముగా ప్రకటనలు చేయించును. పారాశిక ప్రభు అయిన ఖురేషి ఆజ్ఞ ఇది: స్వర్గాధిపతి అయిన దేవుడు నన్ను ఈ లోకమునందలి రాజ్యములన్నిటికీ అధిపతిని చేసెను. అతడు యూదా రాష్ట్రమునందలి యెరూషలేమున తన కొరకును నన్ను దేవాలయమును నిర్మింపమని కోరెను. ఆ ప్రభును సేవించు ప్రజలెల్లరూ యెరూషలేమునకు తిరిగి పొండు. మీ ప్రభువైన దేవుడు మీకు బాసటై ఉండునుగాక. ఇది ప్రభుని వాక్కు. సెలయేటి నీటికై దప్పికైన దూపివోలే నా ఆత్మ నీకై తపించుచున్నది. నా ఆత్మ నీకై తపించుచున్నది. సెలయేటి నీటికై దప్పికైన దూపివోలే నా ఆత్మ నీకై తపించుచున్నది. నా ఆత్మ నీకై తపించుచున్నది. దర్శింతును దేవా నిన్ను దరి చేరగరావా, నన్ను దర్శింతును దేవా నిన్ను దరి చేరగరావా, నన్ను సెలయేటి నీటికై దప్పికైన దూపివోలే నా ఆత్మ నీకై తపించుచున్నది. నా ఆత్మ నీకై తపించుచున్నది. ఆరాటపడినాను నీ దివ్యమోమును చూడ, కాంక్షించుచున్నాను ద్రవించు హృదయమున. ఆరాటపడినాను నీ దివ్యమోమును చూడ, కాంక్షించుచున్నాను ద్రవించు హృదయమున. స్మరించగ దేవా నిన్ను విడువను దేవా నన్ను, స్మరించగ దేవా నిన్ను విడువకు దేవా నన్ను. సెలయేటి నీటికై దప్పికైన దూపివోలే నా ఆత్మ నీకై తపించుచున్నది. నా ఆత్మ నీకై తపించుచున్నది. దేవా నన్ను దరి చేరగరావా, నన్ను దర్శింతును దేవా నిన్ను దరి చేరగరావా, నన్ను దర్శింతును దేవా నిన్ను దరి చేరగరావా, నన్ను. అవిధేయత వలన ఆధ్యాత్మికముగా నిర్జీవులమై ఉన్న మనలను ఆయన పునర్జీవితులను చేసెను. రెండవ పట్టణము పునీత చిన్నప్ప గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము వచనములు 4-10 వరకు. రెండవ పట్టణము పునీత చిన్నప్ప గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు. సహోదరులారా, దేవుని కృప అపారము, మన పట్ల ఆయన ప్రేమ అమితము. కనుకనే అవిధేయత వలన ఆధ్యాత్మికముగా నిర్జీవులమై ఉన్న మనలను క్రీస్తుతో కూడా ఆయన పునర్జీవులను చేసెను. దేవుని దయ వలననే మీరు రక్షింపబడితిరి. క్రీస్తు యేసుతో ఐక్యము పొందుట వలన ఆయనతో పాటు మనకు దివ్యలోక పరిపాలనాధికారమును అనుగ్రహించెను. క్రీస్తు ద్వారా మనయందు ఆయన ప్రదర్శించిన ప్రేమ వలన తన అనుగ్రహ వైభవము ఎట్టిదో నిదర్శనపూర్వకముగా రాబోవు యుగములకు ప్రదర్శించెను.
ఏలైనా విశ్వాసము ద్వారా దేవుని వరము వలననే మీరు రక్షింపబడితిరి. అది మీ ప్రతిభ కాదు, దేవుని కృపయే. అది మీరు చేసిన కృషికి ఫలితము కాదు. కనుక మీరు డంబములు చెప్పుకొనుటకు ఇట ఏమీయునూ లేదు. దేవుడు మనకు సృష్టికర్త. క్రీస్తు యేసు ద్వారా సత్కార్యములు చేయు జీవితముకై ఆయన మనలను సృష్టించెను. ఆయన అట్టి జీవితమును మన కొరకై సిద్ధపరిచియే ఉండెను. ఇది ప్రభువుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈ అందాల లోకం సృజించిన దేవా నీకే నీకే స్తోత్రం. ఈ భూలోకమంతా సృజించిన దేవా నీకే నీకే స్తోత్రం. ఉదయించే సూర్యుడు, వెలుగొందే చంద్రుడు, తరతర మెరిసే తారలు. ఉదయించే సూర్యుడు, వెలుగొందే చంద్రుడు, తరతర మెరిసే తారలు. నీ ప్రేమను చాటుచున్నాయి దేవా, నీ మహిమలు పొగడుచున్నాయి. నీ ప్రేమను చాటుచున్నాయి దేవా, నీ మహిమను పొగడుచున్నాయి. ఈ అందాల లోకం సృజించిన దేవా నీకే నీకే స్తోత్రం. ఈ భూలోకమంతా సృజించిన దేవా నీకే నీకే స్తోత్రం. ఏలిన వారు మీతో నుందురుగాక. నీ ఆత్మతో నుండురుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను గారి శుభవార్త 3వ అధ్యాయము 14 నుంచి 21వ వచనం వరకు. పునీత యోహాను గారి శుభవార్త 3వ అధ్యాయము 14వ వచనం నుంచి 21వ వచనం వరకు. ఆ కాలంలో యేసు నికోదేముతో ఇట్లనెను, మోసే ఎడారిలో ఎట్లు సర్పమునెత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవను పొందుటకై అట్లే మనిషి కుమారుడును ఎత్తబడవలను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవను పొందుటకై ఆయన అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపినే కానీ దానిని ఖండించుటకు పంపలేదు. ఆయనని విశ్వసించు వాడు ఖండింపబడడు, విశ్వసింపని వాడు ఖండింపబడి ఉన్నాడు. ఏలయన దేవుని ఏకైక కుమారుని నామమున అతడు విశ్వాసముంచలేదు. ఆ తీర్పు ఏమనా లోకమున వెలుగు అవతరించినది, కానీ మనుషులు దుష్క్రియలు చేయుచు వెలుగు కంటే చీకటిని ఎక్కువగా ప్రేమించిరి. దుష్క్రియలు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, అతడు తన దుష్క్రియలు బయల్పడకుండానట్లు వెలుగును సమీపింపడు. కానీ సద్వర్తనుడు తన కార్యములు దేవుని చిత్తానుసారముగా చేయబడినని ప్రకటిత మగుటకు వెలుగును సమీపించును అని సమాధానమిచ్చెను.
ఇది ప్రభువు సువిశేషము. ప్రభువా మీకు స్తుతి కలుగును గాక. సోదరి సోదరులారా, మనం కొంతసేపు భక్తితో శ్రద్ధతో ప్రభు మాటలు వింటాం. మనం ప్రార్థనాపూర్వకముగా దేవుని యొక్క వాక్యం ఆలకిస్తున్నప్పుడు మన జీవితానికి సంబంధించినటువంటి ఏదో చక్కని సందేశం ఆ ప్రభు ఆత్మ ద్వారా మన హృదయాలలో ఆయన తెలియపరుస్తూ ఉంటారు. మన బ్రతుకులు ఏ విధంగా మెరుగుపరుచుకోవాలో, మన బ్రతుకులు ఏ విధంగా ధన్యం చేసుకోవాలో, సంతోషంగా జీవించాలంటే మనం ఏం చేయాలో, ఇదన్నీ ఆ ప్రభు మనకు ఉపదేశిస్తూ ఉంటారు తన దివ్య వాక్కుల ద్వారా. పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదువుతూ ఉంటే మన జీవితాలను గూర్చి ఇగో యెరెమీయా గ్రంథములో 2వ అధ్యాయములో 13వ వచనములో ఒక మాట ఉంది. యెరెమీయా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. నా ప్రజలు 2 నేరములు చేసి ఉన్నారు. మనం దైవ ప్రజలమే, దేవుని వద్దకు వచ్చా మనం పదే పదే దేవుని యొక్క మాటలు వింటూ ఉంటాం. ఆయన మన దేవుడు, మనం ఆయన ప్రజలం. ఎప్పుడు మనం ఆ దేవుని ఆశ్రయించి దేవుని వద్దకు వచ్చామో ఆ దేవుని ప్రజలమయ్యా. మనం పరాయి వాళ్ళం కాదు. కానీ ఆ దేవుని నమ్ముకునే మనం మన బ్రతుకులలో జీవితాలలో ఇగో సాధారణంగా మనం పెడత్రో పడుతూ ఉంటాం. పెడత్రో పట్టటం, కాని త్రోవలో ప్రయాణం చేయటం, జీవన మార్గాన్ని విడిచిపెట్టి చీకటిలో నడవటం. ఆ విషయమే యెరెమీయా ఏమంటున్నారు? నా ప్రజలు 2 నేరాలు చేసి ఉన్నారు. అంటే వారు జీవాధిపతి దేవుని విడనాడి ఉన్నారు. ఆ దేవుడే జీవాధిపతి, ఆ దేవుడే మరి జీవం పోసినవాడు, ఆ దేవుడే సమస్తానికి కర్త. దేవుడు ఒక్కడే, దీని ఏకైక దేవుణ్ణి, నేను తప్ప ఇంకొక దేవుడు మీకు ఉండరాదు అన్నారు దేవుడు. సో ఆ దేవుడే మన ప్రాణం పోసినవారు, మన జీవం ఇచ్చినవారు, మన వెనుదట్టి నడిపించేవారు. సో మనం ఏం చేస్తూ ఉండా మన జీవిత ప్రయాణాలలో ఇల్లు వాకిలి లేకపోతే మన ఈ కూలీనాలు చేసుకుంటూ మన బ్రతుకుని ముందు సాగించే టైంలో ఓసారి ఆ జీవం ఇచ్చే దేవుని మీద మన మనసు నిలుపుకో. మన దృష్టి ఆ ప్రభు మీద మనం నిలుపుకోం. ఈ లోకం మీదకి వెళ్తాం, ఈ లోకాన్ని ఆశ్రయిస్తాం. లోకములో జీవిస్తున్నాం. యేసుడు చెప్పలేదా? ఈ లోకములో ఉన్న మనం ఈ లోకానికి చెందిన వాళ్ళం కాము. మనం ఈ లోకములో ఉన్న ఈ లోకానికి చెందిన వాళ్ళం కాదు, మన దేవునికి చెందిన వాళ్ళం, దైవ ప్రజలం. సో మొదటి తప్పెట్టి ఆ దేవుని మీద లక్ష్యం ఉంచకపోవటం, మన మనసు దేవుని నిలుపుకోకపోవటం. ఎప్పుడోసారి గుడికి వస్తున్నప్పుడు దేవాదేవ అంటాం, కానీ మన జీవిత ప్రయాణంలో ఆ దేవుని త్రోవలో మనం నడుస్తూ ఆ దేవుని వైపు చూచిచ్చు ముందుకు సాగం మనం. ఇదే మొదటి పొరపాటు. తర్వాత మనం ఏం చేస్తాం? మనం అందరూ గొప్పవాళ్ళయ్యే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, కష్టపడుతున్నాం. మనకు చాలా పథకాలు ఉన్నాయి. మన బ్రతుకు బంగారం చేయాలి, తాకిందంత బంగారం అయిపోవాలి, గొప్పవాళ్ళవ్వాలి, చదవాలి, పెద్దవాళ్ళవ్వాలి. ఇవి ప్రయత్నంలో మనం ఏం చేస్తాం? వాళ్ళు 2వ నేరం, నీళ్లు నిలవని తొట్లను తయారు చేసి ఉన్నారు వాళ్ళు. ఈ భాష మనకు అర్థమవుతుంది. పూర్వకాలంలో దైవ ప్రజలు ఏం చేసేవారు? ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణంలో వాళ్ళ ఎండ రాతిని తొల్పించి ఇదిగో తొట్లు తయారు చేసేవారు నీళ్ళు తలుపుకోవడానికి. ఇప్పుడు మనం చిన్న చిన్న ట్యాంక్ తయారు చేస్తాము. ఇండిలో ప్రతి ఒక్కరికి చిన్న వాటర్ ట్యాంక్ ఉంది. డబ్బు దానం ఉన్న వాళ్ళైతే పెద్ద ట్యాంక్ కట్టేస్తారు. వాళ్ళు చిన్నవాళ్ళు చిన్న తొట్లు ఉంటాయి. కానీ ఎంత నీళ్లు పోసినా ఓ చుక్క నీళ్లు నిలవదు. అక్కడ తూట్లు పడ్డాయి, బెజ్జం పడ్డది కాబట్టి. సో
నా ప్రజలు గొప్పవాళ్ళయ్యారు కానీ ఇదిగో నీళ్లు నిలవని తొట్లు తయారు చేశారట. సంపాదిస్తూ ఉన్నాం, వడ్డీ వ్యాపారం చేస్తూ ఉన్నాం, మనం అక్రమ డబ్బు సంపాదిస్తున్నాం, మనం కింద మీద పడి మనకు కావలసిన డబ్బే. ఈనాడు చూడు ఎంత అక్రమాలు చేస్తున్నారు జనం. పెద్దవాళ్ళు అవ్వడానికి ఎన్నో కాని పనులు. ప్రతి ఒక్కరు డబ్బు ఉన్నవాడు, డబ్బు లేనివాడు. ఏదో పేదవాడు దొంగతనం చేస్తే పావాన్ని కూటీ లేకపోవటం వలన దొంగతనం చేస్తున్నారంట. కానీ ఇగో డబ్బు ధనం తనుటుడు పెద్ద బడా దొంగలు ఉన్నారు మనకి దేశంలో. మామూలు దొంగలు కాదు వాళ్ళు. ఎంత ఉన్నా చాలవు, ఇంకా కావాలి, ఇంకా కావాలి. కానీ తృప్తి లేదు, సంతోషం లేదు, సంతృప్తి లేదు. కంటెంట్మెంట్ అంటారు ఇంగ్లీష్లో. వీళ్ళకి ఈ డబ్బు ధనం ఉన్నవాళ్ళు మీరు సంతోషంగా ఉన్నారని అడగండి మీరు. వాళ్ళు సుఖభోగాలు ఉన్నాయి కానీ సంతోషం లేదు. సుఖభోగాలు మార్కెట్లో దొరుకుతాయి, సుఖభోగాలు ఐస్ క్రీమ్ దొరుకుతాయి, కానీ మనసులో సంతోషం లేదు. ఏదో వెగట్టు, ఏదో దుఃఖం, ఏదో అసంతృప్తి, ఏదో నా పనులు చేసే. ఇది ఎందుకు జరుగుతుంది? జీవాధిపతి దేవుని మనం విడిచిపెట్టడం మొదటి పొరపాటు. ఆ దేవుడు లేకుండా, దేవుడితో సంబంధం లేకుండా, దేవుని సలహాలు వినకుండా మనం ఏం చేస్తూ ఉన్నాం? మన బ్రతుకును బాగు చేయడానికి చూస్తూ ఉన్నాం. ఒకసారి జీవిత ప్రయాణం అలసిపోతాం మనం. ఎలా మన ఇల్లు వాకి నిలబెట్టుకోవాలో తెలియదు, బిడ్డలను చదివించాలో తెలియదు, నిరాశపడి లేకపోతే నీరసంతో పడిపోతూ ఉంటాం. కన్నీళ్ళే మిగులుతాయి. కానీ ఈ విధంగా నీవు దిగో ఆ నిరాశకి నిష్ఫల గురి సమయంలో నీ గురువైన నేను, బైబిల్లో ఉన్న మాటే, యెరెమీయా గ్రంథంలో ఈ మాట, నీ గురువైన నేను, నీ రక్షకుడైన నేను, నీకు జీవమిచ్చే నేను నీ కనబడకుండా ఉండను, నీకు మరుగై ఉండను. మీరు కొంతమంది ఏమంటారు? నేను కష్టాలు ఉన్నాను, దేవుడు అక్కడ ఉన్నాడు అన్నాడు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? ఇదిగో నేను నీకు కనబడకుండా ఉండను, నీకు వెనక్క నుండి ఓ స్వరం వినబడును, వెనక్క నుండి ఓ స్వరం వినబడును. నువ్వు పదే పదే జీవం పోసిన దేవుడు తన ఆత్మ ద్వారా మన హృదయాలలో మాట్లాడుతూ ఉండారు. ఇగో నీ భయపడబడదు, ఇగో నీ ఎందుకు దుఃఖిస్తూ ఉన్నావు, ఇదిగో నీ కన్నీడు తుడిచేవాడినే నేను అంటూ ఆ దేవుని యొక్క స్వరం. సో మీ జీవిత ప్రయాణాలలో సోదరి సోదరులారా, మీకు సంతోషం పొందాలంటే, కుటుంబ జీవితం జీవించాలి, చక్కగా జీవించాలంటే ఏం చేయవలేను? మీకు అలవాటు ఉండాలి. ఈ లోకంలో అనేక రకాలైన మనుషులు ఉండారు, అనేక మాటలు ఉన్నాయి, అనేక త్రోవలు ఉన్నాయి. మనకు తెలిసినా తెలియపోయినా ఈ మాట మనం వింటూనే ఉండాం. దైవ స్వరం గుర్తించాలని ప్రార్థనలు. ప్రార్థన అంటే అదే, దేవుని యొక్క మాట విని ప్రార్థనలో దైవ స్వరం. సో ఎప్పుడైనా మనం దైవ సన్నిధానంలో నిజమైన హృదయంతో, అంటే నిండు హృదయంతో ఆరమరకలు లేకుండా ప్రార్థన చేస్తామో అప్పుడు ఇదిగో నీకు స్వరం వినబడును. ఇక అట్టి వెళ్ళవద్దు, నీ వారిని ఆశ్రయించకూడదు, వీరిని ఆశ్రయించకూడదు. నీ ఇట్టి వెళ్ళు, ఈ మార్గాన వెళ్ళు, ఈ జీవ మార్గాన వెళ్ళు. ఈ గొప్ప కార్యం చేయడానికే ఈనాడు సువిశేష భాగంలో మీరు విన్నారు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. దేవుడు ప్రేమామయుడు. దేవుని ప్రేమ అనంతం, అపారం, సరిహద్దులు లేవు. ఎప్పుడైనా ప్రార్థన జరిపించే టైంలో దైవ సేవకులు, గురువులు, దైవ సేవకులు ఆ దేవుని యొక్క అనంతమైన ప్రేమ గురించి మాట్లాడుతూ ఉంటారు. అనంతం. పూర్వం సృష్టి ద్వారా మాట్లాడిన ఆ దేవుడు, ఈ సృష్టి ద్వారా మాట్లాడిన దేవుడు, ఇగో ఈ సమస్త విశ్వం ద్వారా మాట్లాడిన దేవుడు, ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు, ఇగో ఈ దినాలలో ఈ కృపాకాలం, దేవుని యొక్క అనుగ్రహం పొందే రోజులు ఇవి. కృపాకాలం అంటా మనం. ఆ దేవుని అనుగ్రహ ఆశీర్వాదములు ధారాళంగా దొరికే సమయాలు ఇవి. ఇగో తన కుమారుని ద్వారా మాట్లాడను. సో దేవుడు మాట్లాడతారు. ఇప్పుడు ఎవరి ద్వారా మాట్లాడతారు?
పూర్వం సృష్టి ద్వారా మాట్లాడిన దేవుడు, చెట్టు చేపల ద్వారా మాట్లాడిన దేవుడు, సూర్యుని ద్వారా మాట్లాడిన దేవుడు, చంద్రుని ద్వారా మాట్లాడిన దేవుడు. ఇగో ఎక్కడికి చూసినా దేవుని మహిమే. ఆకాశము ఆయనదే, భూమి ఆయనదే. ఇగో బైబిల్లో చెప్తుంది 8వ కీర్తనలో, ఆ దేవా ఇగో ఈ సూర్య నక్షత్రములను నేను చూస్తూ ఉండగానే ఇగో నీవు ఎంత గొప్పవాడువు, ఎంత గొప్పవాడు నీవు, మనిషిని నీ ఎంత గొప్పవాడుగా చేశావు. సో దేవుని యొక్క ఆ హస్తం, దేవుని చేతి పనులు ఈ సృష్టిలో కనబడుతుంది. సో దేవుని తెలుసుకోవడానికి ఇగో అందరూ దేవుని తెలుసుకోవచ్చు, ఈ సృష్టిని చూడగానే దేవుని తెలుసుకోవచ్చు. దేవుడు మాట్లాడుతారు, కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నా మనం ఏం చేస్తాం? అదే గ్రంథం చదువుతూ ఉండే వాళ్ళు ఆ దేవుని ఆశ్రయించరు. ఆ దేవుడు కాలం పరిపూర్ణమైనప్పుడు మన మధ్య కృపాసత్య సంపూర్ణుడై ప్రత్యక్షమయ్యారు, కనబడ్డారు. అర్థం చేసుకోండి, పెద్ద మాటలే కానీ అర్థం చేసుకోవడానికి కష్టమైన మాటలు కావు. యేసుప్రభు శిలువ మీద ఉన్నారు, కానీ ఆ శిలువ మీద యేసుప్రభు కూడా ఆ దేవుడి ప్రత్యక్ష రూపమే. సృష్టి ద్వారా దేవుడు మాట్లాడారు, సూర్య చంద్రుని ద్వారా మాట్లాడారు. అదే దేవుడు ఇగో కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారి ద్వారా మాట్లాడరు. పూర్వం దేవుడు మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు చూడు చాలామంది పూర్వకాలాల్లో యేసు పుట్టక ముందు ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసే సమయంలో వారు ఆ దేవుని మీద లక్ష్యం ఉంచలేదు. వాళ్ళు విడిపించినది దేవుడే, అండదండగా ఉన్నవారు దేవుడే. కానీ వారి చిన్న ఇక్కట్లు, ఇబ్బందులు ఎదురైనప్పుడు వాడు సడగట్ట మొదలెట్టారు, గొడగట్ట మొదలెట్టారు. మనకి అందరూ అలవాట్లే. ఇంటిలో ఏదైనా లేకపోతే వెంటనే మనం ఏదో సుమ్మడు పలుకుతాం. ఆ మోషేకి ఏం కీడు మూడింది, ఆయనకి ఏ కర్మ పట్టింది, ఎక్కడ ఉన్నాడు అతను, ఆయన ఎక్కడ ఉన్నాడు, ఈ ఎడారిలో ఎందుకు తీసుకొచ్చావు నీవు మమ్మల్ని, చచ్చిపోవడానికి ఆయన అండు మోషే మీద దేవుని మీద దూషణ వాక్యాలు చెప్పారట. చాలామంది ఏదో కష్టం కలిగితే దేవుని తిడతారు, మామూలు తిట్టడం కాదు, బంట పూలు తిడతారు కొంతమంది ఉన్నారు జనం. పడుతుంది దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఏం చేస్తాడు, దేవుడు నమ్ముకోండి ఏ లాభం, దేవుడు లేడు, దేవుడు లేడు, అది కూడా అంటారు కొంతమంది. కొంతమంది పరిస్థితి గ్రంథం కోట్ చేశాడు, మూర్ఖుడు అండాడు దేవుడు లేడని కీర్తన గ్రంథంలో ఉంది. ఇప్పుడు చాలామంది మన ప్రాంతాల్లో దేవుడు నమ్మరు, విశ్వసించరు. ఓకే దేవుడు లేడు దేవుడు లేడు అని చెప్పినా దేవుడు లేకపోతాడా, దేవుడు ఉన్నాడు. పూర్వం ఇశ్రాయేలు ప్రజలు ఇలా పాపం చేసి దేవుని దూరమైనప్పుడు, పెడత్రో పట్టినప్పుడు, దేవునికి ఇష్టంగా త్రోవలు నడిచినప్పుడు ఏం జరిగింది, వారికి చాలా ఇక్కట్లు, ఇబ్బందులు కలిగాయి. తాపకరమైన సర్పములండే చాలా విషం గల తాచుపాము లాంటి పాములు వాడిని కాటి వేసి ఎడారిలో చచ్చిపోయారు చాలామంది. ఆ దేవుడే ఈ సమస్త లోకానికి అధిపతి. ఆయనే స్వయంభువు, ఆయనే అనాది, ఆయనే అశరీరి, ఆయనే ఆధిపత్యాంతరహితుడు, అన్ని చోట్ల ఉన్నవాడు. సో మనం దేవుని నమ్ముకున్నప్పుడు ఆ దేవుని మీద దృష్టి నిలిపి జీవించాలి. ఐగుప్తు నుండి మనల్ని విడిపించినటువంటి ఆ ఫారో చక్రవర్తి ఇనుప హస్తాల్లో నుండి రక్షించిన దేవుడు ఈ ఎడారిలో కడకండ వరకు మన తోడై ఉండాడు. ఆ నమ్మేవాడి లేకపోయింది. ఈ దేవుడు రేపు నీ తోడై ఉండాడు, నీ కష్టాల్లో ఉన్నప్పుడు తోడై ఉండాడు, నీ మంచం పట్టే టైంలో నీ తోడై ఉండాడు. నీవు నిర్జీవంగా ఉన్నప్పుడు, శక్తి లేకుండా ఉన్నప్పుడు,
నీ మృదుతుల్యమైన జీవితం జీవించే టైంలో నిన్ను పునర్జీవింపజేసే నిమిత్తమే ఆ ప్రభు మన మధ్య ప్రత్యక్షమయ్యారు. ఆ యేసు ప్రభు యొక్క ప్రేమకి ఇవో సరిహద్దులు లేవు. మన ప్రేమకి షరతులు ఉన్నాయి. మన ప్రేమ ఎన్నాళ్ళు? కొన్నాళ్లే. కానీ దేవుని యొక్క ప్రేమ అనంతం. ఆ ఇశ్రాయేలు ప్రజలు దేవుని నిర్లక్ష్యం చేశారు. ఆ దేవుని మాట వినలేదు. వాళ్ళు ఆ దేవుని శక్తి ప్రత్యక్షంగా చూసిన ఆ దేవుని విస్మరించారు. దేవుని మీద, మోషే మీద వాళ్ళు ఫిర్యాదు చేశారు, కంప్లైంట్ చేశారు, సుమ్మడు పలికారు. ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆ మోషేకి ఏం కీడు మూడింది? మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఎడాలో పడేశారు చావడానికేటంటూ అప్పుడు ఆ దేవుని యొక్క ఉగ్రతకి వాడు గురి అయ్యారట. విగ్రహారాధన అంటే ఏంటి? ఈ లోక వస్తువులను నీవు ఆశ్రయించి దాన్ని పూజించుటయే. దేవుడు కాని దానిని పూజించుటయే విగ్రహారాధన. ఏది దేవుడు కాదో, ఏది జీవం ఇవ్వలేరో, ఎవరు జీవం పోయలేరో అలాంటి వాడిని ఆశ్రయించటం. సో నా ప్రజలు ఏం చేశారు? 2 నేరాలు చేశారు. మనం విన్నా 2. ఇంకా అదే పరిశుద్ధ గ్రంథంలో 17వ అధ్యాయంలో ఉంది ఈ మాట. ఇప్పుడు మనం బైబిల్ అని చదివే టైం కాదు. సొంత శరీరాన్ని నమ్ముకున్నవాడు ఆయన శాపగ్రస్తుడు, అని పడిపోతాడు. ఇప్పుడు చాలామంది ఏమంటా మనం ఈ నవనాగరికత మరి సంతోషం అంటే అదే సెక్యులర్ సొసైటీ అంట, లేకపోతే భౌతిక విషయాలు. చాలామందికి ఏముండే అన్నీ మనం తినటానికే కదా. సో తరగని ధనం ఉంది, ఎన్నేళ్ళు కూర్చొని తిన్నా అది తరగదు. యేసుప్రభు కాలంలో ఒక రకం మనిషి ఉండేవారు, ఎపిక్యూరియన్స్ అంటారు. వాడికి ఎపిక్యూరియన్స్, సుఖభోగులు. సో వాడికి రోజు వినోదాలే. సో తెల్లవారుజామున లేచి పెద్ద విందు ఏర్పాటు చేస్తారు. అన్నీ ఉంటాయి, ఏం కావాలంటే ధనవంతులు కదా. తర్వాత వాడు పీక దాకా తింటారు. గుంట్ల అప్పటికి మళ్ళా 2వ తయారైంది. అరగాలి కదా. సో ఏం చేయాలో అరగాలంటే టైం లేదు ఇంకా. సో వాడి నోట్లో చేతులు పెట్టి వేలు పెట్టి వాంతి చేసేస్తారు. మళ్ళీ తింటారు. ఉండేది అది వాళ్ళ మతం, అది వాడి దేవుడు. అది కడకండ వరకు నీ ప్రాణం పెట్టేవాడిని మరవకూడదు. సో సొంత శరీరాన్ని నమ్ముకున్నవాడు, సొంత శక్తిని నమ్ముకున్నవాడు, డబ్బుని, ఆస్తిని, కొంతమంది కర్బుష్ అయిపోతారు, కళ్ళు కానిగా తిరుగుతూ ఉండారు. నేను ఇంతటి వాడు అందబట్టి అంటారు, నా ఇంత డబ్బు ఉందంటారు. అది దేనితో పోల్చారు? సర్కార్ తుమ్మతో పోల్చారు. సర్కార్ తుమ్మలు ఉన్నాయి మన్నిపు చోట, ముళ్ళ చెట్లు, అది ఎక్కడనే ఎదుగుతాయి. కానీ అదే మాట తర్వాత చదువుతుండే, దేవుడి ఆశ్రయించిన వాడు ఆయన ధన్యుడు, అతను నీటి కాలువల వద్ద నాటబడిన చెట్టు వలె ఉండాడు. సో మీ జీవిత ప్రయాణంలో ప్రశ్న అడగాల, మీకు ఎలా ఉండడానికి ఇష్టం? ఎండిపోయిన చెట్టు వలె. మొదటి కీర్తన కూడా అదే మాట చెప్తుంది. ఇదిగో ఆ యేసు ప్రభు పక్కలో నుండి పారినటువంటి ఆ జీవజల నది, ఆ పరిశుద్ధాత్మ శక్తితో మనం సజీవంగా ఉండాలి. సో ఈ తపస్సు కాలంలో మీ మనసులో ఒక ఊహా చిత్రం ఉండాలి. మీ బిడ్డలు ఏ విధంగా తయారవ్వాలి, మీ కుటుంబం ఏ విధంగా తయారవ్వాలి, మీ ఇల్లు వాకిలు ఏ విధంగా తయారవ్వాలి. అది నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండాలంటే, తగు కాలంలో మీ ఇప్పుడు ఫలించాలంటే, ఐశ్వర్యం పొందాలంటే దేవుని త్రోవని విడనాడకు. సో మనం పాపాత్మలై ఉండగా ఆ దేవుని విడిచిపెట్టే టైంలో మనం రక్షించే నిమిత్తమై కృపా సత్య సంపూర్ణుడై యేసు ప్రభు శిలువ ఎత్తబడ్డాడు.
సో ఈ తపస్సు కాలంలో చేసుడు చెప్తారు, నేను ఆ కొండ మీదకి వెళ్ళవలేను, అక్కడ అనే శ్రమలు పడవలేను, అనే శ్రమలు వారిని తిరస్కరిస్తారు, ఖేళన చేస్తారు, నా మీద నన్ను ముళ్ళ కిరీటం ధరింపజేస్తారు, నా మీద చివరికి నా శిలువ కొట్టి చంపుతారు, కానీ నేను జీవిస్తాను. సో యేసు ప్రభు కొండ మీదకి వెళ్ళేది ఎందుకు? ఈ శిలువ మోయటానికే, మరణంపై విజయం సాధించడానికే. సో ఈ పాస్కా పండుగ సందర్భంలో అందరూ జ్ఞాపకం చేసుకోండి, ఈ పండుగ ఈ ఉపవాస దినాలు లేకపోతే ప్రార్థన జరిపించేది ఏంటి? మనం విజయం సాధించాలి, దుష్ట శక్తులపై విజయం సాధించాలి ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా. ఈ విధంగా జయ జీవితం జీవించాలి, సంతోషంగా బ్రతకాలి. ఎలాంటి తలంపుతో? ఆ మరణంపై విజయం సాధించిన యేసు ప్రభు నాకెదురయ్యే మరణాన్ని, దుఃఖాన్ని వహించే భరించే శక్తి నాకు ఇస్తారని ఆ నమ్మికతో ముందు సాగాలి. నేను ఎత్తబడుతున్నప్పుడు మళ్ళా మీరు చదువుతూ ఉండే అదే గ్రంథములో 8వ అధ్యాయములు యోహాను 8:28 చదవండి ఎవరో ఒకరు, మీరు నిద్రపోకుండా. కావున యేసు మీరు మనిషి కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయన అని మీరు తెలుసుకున్నారు. మీకు అర్థమవుతుందా? చాలామంది అర్థం కావటం లేదు, కష్టమైన మాట. నేనే ఆయన, నేనే ఉన్నవాడు, నేనే స్వయంభువు. మోషే ఎడారిలో తిరిగే టైంలో ఒక ముళ్ళ పొద, మండుతున్న ముళ్ళ పొద కనపడ్డది. దగ్గరికి వెళ్ళారు, ఏంటి ఈ ముళ్ళ పొద మండుతుంది కానీ భస్మం అవ్వటం లేదే అన్నారు. అని చూశారు. అది దగ్గరికి వెళ్ళే టైంలో ఆయన స్వరం వినపడి, దగ్గరికి రాకు, నీ చెప్పులు విడిచిపెట్టు అంటే కొంత అనుకున్నారు గుడికి పోతున్న చెప్పులు విడిచిపెట్టి సరిపోయిందేంటి నా అర్థం. అదన్నీ గుర్తులు మాత్రం. చెప్పులు విడిచిపెట్ట గుడి శుభ్రంగా ఉండాలి. సాధారణ చెప్పుల మీద మనం నడిచి వస్తున్నప్పుడు మొత్తం. కానీ ఇంకొక ఐడియా ఉంది, పెద్దవాడి దగ్గరికి వస్తున్నప్పుడు మన పూర్వకాలంలో, ఇప్పుడు కాలం మారిపోయాయి, పెద్దవాడి దగ్గరికి వస్తున్నప్పుడు పెద్ద కట్టు కట్టుకున్నాం అనుకో, తీసుకొని కూడా పెట్టేద్దాం. అంటే నీ ఉన్నది ఉన్నట్లుగా నిలబడు అని. నా దగ్గరికి వస్తున్నప్పుడు ముసుగుండకూడదు. నీ చెప్పులు నీ పై పూతలను విడిచిపెట్టు, నీ ఎవరో గుర్తించి నిలబడు. చివరికి అడుగుతారు, నీ పేరేం పేరు? దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే అడుగుతాడు, నిన్ను ఆ దేశం వెళ్ళమని చెప్తున్నావే, ఆ ప్రజలు విడిపించమని చెప్తున్నావే. అక్కడ నుండి ఆ మూర్ఖుడు అడుగుతాడు, నిన్ను ఎవరు పంపించారని. నేనేం చెప్పాలా? నీ పేరేం పేరండి? దేవునికి పేరు లేదే. దేవుని పేరేం పేరు? యెహోవా అనేది పేరేం కాదు, దేవుడు ఉన్నవాడే. వినండి సోదరి సోదరులారా, మనం దాటిపోయే వాళ్ళం. మన బ్రతుకులు కొన్నాళ్లే, 3 రోజుల ముచ్చట్లే. ఒక 60, 70, 80, 100 ఏళ్ళు దాటిపోతాం. ఇక్కడ ఉండం. మనకి ఇక్కడ స్థిర నివాసం అంటూ ఉండదు. భూమి ఆకాశం దాటిపోతే దాటిపోవచ్చునంటే అర్థం అదే. ఇదాన్ని దాటిపోతాయి, ఈ లోకం దాటిపోతాయి, కానీ ఉన్నవాడొక్కడే యెహోవా. ఈ సత్యం మీరు ఎప్పుడు తెలుసుకున్నారు? నేను శిలువ మీద ఎత్తబడుతున్నప్పుడు తెలుసుకున్నారు. యోహాను సువార్త 12:32. నేను యేసుడు చెప్పే మాటే, ఈ భూమి మీద నుండి పైకి ఎత్తబడుతున్నప్పుడు అందరినీ, మిమ్మల్ని అందరినీ, నన్ను ఒక ఆయుష్కాండం వలె నిన్ను మీ వద్దకు ఆకర్షిస్తాను. ఆ రక్తానికి ఆ శక్తి ఉంది, యేసు మరణానికి ఆ శక్తి ఉంది, శిలువకి ఆ శక్తి ఉంది.
లోకం మిమ్మలను ఇగో పెడతరో పట్టించి లోకాకర్షణలు. మనిషి చాలా మంచివాళ్లే, కానీ ఆకర్షణకు లోటు వెళ్ళిపోతారు. దేవుడు మనకి జన్మ ఇచ్చినట్టు మనం మంచివాళ్ళం కాదేంటి? కానీ రాను 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 ఒక్కరు ఏమవుతారు? మందుబాబు అయిపోతారు. మందుబాబు. ఈ ఆకర్షణలకి విరుగుడే శిలువ మీద ఎత్తబడినటువంటి యేసు ప్రభు. ఒక రాజుగారు ఉన్నారు. అను పెద్ద తన కొడుకుకి ఓ పెద్ద గుర్రాన్ని కొనిపెట్టాడు. ఈ రాజుగారు పెద్ద భక్తుడే. ఈ క్రమేణ ఈ గుర్రాన్ని మచ్చిక చేసుకొని 2 మాటలు నేర్పించారు. 2 మాటలే. ఆ మాట చెప్తే సరే, ఓ మై గాడ్ అని చెప్పాలి, ఓ దేవుడా అని చెప్పాలి. అంతే. ఈ గుర్రం ఏం చేస్తారు? పెద్ద స్పీడ్ మీద వెళ్ళిపోతాయి. ఇంకా కొట్టనక్కర్లేదు, తిట్టనక్కర్లేదు, ఏం చేయనక్కర్లేదు. కూర్చొని ఏం చెప్పాలా? ఓ దేవుడా అని చెప్పాలి. ఓ దేవుడా. ఈయన ఆపాలనుకో, ఈ కళ్యాణ పట్టుకుని రాకుండా పడుచుడు ఏం చెప్పాలా? హల్లెలూయా అని చెప్పాలి. అంతే. హల్లెలూయా. ఆ రాజారు భక్తులేమో హల్లెలూయా హల్లెలూయా చెప్తారు. గుర్రం ఆగిపోతాడు. ఈ అబ్బాయి కొడుకు గుర్రం మీద కూర్చున్నాడు. అరేబియన్ గుర్రం పెద్ద స్పీడ్ మీద కూర్చొని ఏం చెప్తున్నాడు తిను? ఓ దేవుడా. ఇంకా స్పీడ్ మీద స్పీడే. గుర్రం పరిగెత్తుంది. అలా పరిగెత్తి కొండెక్కింది. అవతల సైడు పెద్ద గర్తం ఉంది. తెలియదు, మర్చిపోయాడు ఏం చెప్పాలి. గుర్రాన్ని ఆపాలి కదా. పెద్ద లోయ చూసి భయపడిపోయాడు. కానీ వెంటనే ఏమనుకున్నాడు? గుర్తొచ్చింది. హల్లెలూయా అన్నాడు. టక్కన గుర్రం ఆగిపోయింది. దేవుడు రక్షించాడు. గుర్రం ఆగిపోయింది నిలబడ్డాడు. అప్పుడు తర్వాత ఓ దేవుడా నీవు నా రక్షించావు అన్నాడు. వాళ్ళ అంటే యాంత్రికంగా చెప్పాడు. అదని మెషిన్ అండ. ఇప్పుడు కొంతమంది రికార్డు పెడుతున్నారు కదా, ఆ పాట పాడుతూనే ఉన్నాయి. అలా ప్రార్థన చేయకూడదు. మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు ఉత్తిగా యేసుప్రే ఉన్నారు. ఈ చాలామంది కూటాలు ఉత్తికినే వాడు ఊహూ అంటారు. వాళ్ళు మనకు కూడా అలవాటు అయిపోయింది. ఇప్పుడు అర్థం పడతలేని మాటలు. దేవుని యొక్క నామం వ్యర్థముగా పలకకూడదు. ఏం చెప్తున్నావో అర్థం చేసుకొని చెప్పు. అది కూడా యేసుడు చెప్పిందే. మంచిదే. హల్లెలూయా. దేవా స్తోత్రం. ఆకాశాన్ని భూమి అయిన దేవా, కర్తైన దేవా నీకు స్తోత్రం. నా ప్రాణం ఇచ్చిన దేవా దేవుని స్తోత్రం చెప్పు. ఆ తప్పు కాదు. అదే విధంగా ఇదిగో అతను చెప్పండి, ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపాలు మోసుకొని పోయేవాడు. యేసు ప్రభు ఆ కొండ మీద ఎందుకు వెళ్ళారు? ఈ తపస్వారంలో ప్రత్యేకంగా ఇదిగో అందరూ గుర్తించుకోండి. తన ప్రాణాన్ని, తన జీవాన్ని, ఒక యజ్ఞ పశువుని మనం బలి అర్పిస్తున్నట్లు. పూర్వం మీరు పండుగలు పడ్బాలు వస్తే ఏదో కోడినో మేకపోతునో బలి అర్పించేవారు. మీకు అందరికీ అలవాటు ఉంది. కానీ యేసు ప్రభు మేకపోతుని బలి ఇవ్వలేదు, కోడిని బలి ఇవ్వలేదు. తన్ను తాను బడిగా అర్పించారు దేవునికి. దేవా నా ప్రాణాన్ని మీ చేతికి అప్పగిస్తున్నానన్నారు ఆయన. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు అన్నారు. చాలా టైంలో ఈ ప్రార్థనలు జరుగుతున్నాయి, మనకే తెలియదు మనం ఏం చేస్తున్నాము అని. ప్రార్థనకి వస్తాం, గుడికి వస్తాం, గుడి కడతాం, పెళ్లి చేసుకుంటాం, అన్నీ చేసుకుంటూ ఉంటాంలే. కానీ మనం ఈ రామాయణ అంతా చదివాం. కానీ రామునికి సీత ఏమవుతారంటే మాకు తెలియదు బాగుండదు. రామాయణం రోజు చదువుతున్నాం మనం. అదే బైబిల్ రోజు చదువుతారు, ప్రార్థనకి వెళ్తారు.
కానీ మీకు ఎంతమంది తెలుసు, ఈ యజ్ఞమైన యేసు ప్రభు ఆయనకి ఉన్న గుర్తే గొర్రె పిల్ల గుర్తు, ఆయన గుర్తు. సో సాధారణ ఒక గొర్రె పిల్లను గుర్తు పెట్టుకున్నాం అంటే తాను తన ప్రాణాన్ని ఒక గొర్రె పిల్ల వలె దేవుని అర్పించారని. బాప్టిజం ఇచ్చే యోహాను ఆ యేసు రావటం చూసి అదే మాట అంటారు, దివో సర్వేసుని గొర్రె పిల్ల అంటారు. అది నిజం చేసుకుంటూ యేసు తన ప్రాణాన్ని బలి అర్పించారు, ప్రాణాన్ని. సో ఆ ప్రభు చిందిన రక్తం, ఆయన అర్పించిన జీవ బలి, అది నిర్జీవ బలి కాదు. మీ రక్షింపబడేది వెండి బంగారాలతో కాదు, నిర్జీవ రక్తంతో కాదు, ఎట్ల రక్తంతో కాదు, గొర్రెపోతుల రక్తంతో కాదు. ఇగో అమూల్యమైన రక్తం. అమూల్యం అంటే దాని విలువ కట్టలేం. 1 కోటి రూపాయల ఎన్ని కోట్లని చెప్పలేం మనం. అమూల్యం, నిష్కళంక రక్తం, కళంగం లేని రక్తం. మానవులందరూ కళంగానికి గురైన వాళ్లే. ఎవరున్నారు? మచ్చలేని వాళ్ళు. కానీ యేసు రక్తం మచ్చలేని రక్తం, నిష్కళంక రక్తం, నిన్ను నన్ను శుద్ధి చేసే రక్తం. సో ఎప్పుడును ఈ ప్రార్థనకి వచ్చిన మీరు పాతకాలపు పాపపు అపరాధపు తలంపుతో జీవించకూడదు. సోదరులారా, ఈ అన్ని గ్రామాల్లో నేను చాలా సంతోషిస్తున్నాను. మీరు మన ఫాదర్ గారుల ప్రోత్సాహం వలన మీరు చక్కని ప్రార్థన పెట్టుకున్నారు. అన్ని గ్రామాలు మనం ఐక్యం అవ్వాలి. ఈస్టర్ పండుగకి ముందు ఒకరిని మండించాలి, బాయ్ బాయ్, బగిన్ బగిన్. మనం దేవుని పరలోకమందును మా యొక్క తండ్రి చెప్పాలంటే మన ఎవరం? మన అన్నదమ్ముళ్ళమే. ఈ కమ్యూనిస్ట్ మనం కమ్రేడ్స్ అంటాము. సఖీ ఈ ప్రాంతంలో చెప్పారు, సఖావ్ అంటారు. నేను చిన్న వయసులో కమ్యూనిస్టు ఈ కురవాళ్ళు ఈ గ్రూపులో ఉండేవాడు. ఇప్పుడు ఎవరైనా కమ్యూనిస్టులో చేరానుకో సఖావ్ అంటారు, ఫ్రంట్. యేసుప్రభు దగ్గర నేర్చుకునేది వాళ్ళు. ఈ కమ్యూనిస్ట్ మొన్నే మొదలెట్టింది. కార్ల్ మార్క్స్ మొదలెట్టారు. కార్ల్ మార్క్స్ మొదలెట్టే ముందు దాస్ కాపిటల్ పుస్తకం రాసే ముందు ఆరంభం నుండి యేసుప్రభు దగ్గర నేర్చుకున్నారు అన్నదమ్ముడు. ఆదిమ క్రైస్తవ సంఘం దేవుని నమ్ముకున్నారు. వాళ్ళకు ఉన్నదంతా తనది అనుకోలేదు. ఎవరెవరు అవసరంలో ఉన్నారో వాడు పంచిపెట్టేవారు. ప్రేమ ఉంటే పంచిపెడతామని యేసుడు నేర్పించేది అది. ఆ యేసుడు చెప్పే మాట ఒక్కటో రెండో మన మనసులో పెట్టుకుంటే చాలు. దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తారు. అందరూ ఆ ఈస్టర్ పండుగకి సిద్ధపడండి. మీకు అందరికీ అభివందనాలు. గ్రామస్తులు అందరూ వచ్చినందుకు అన్ని గ్రామాల్లో ఉజ్జీవం కొనసాగించండి. దేవుడు తప్పగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తారు. సేవలు నీవే
నీవయ్యా అపురూపమైన నీ ప్రేమ చింత ఏ పాటిదయ్యా ఈ కానుక కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదముగాక. ఓ ప్రభువా, మేము ఈ అర్పణలను ఆనందముతో నీ పాద సన్నిధిలో ఉంచుచున్నాము. ఇవి మాకు పరమ ఔషధములుగా మారునుగాక. ప్రపంచ రక్షణమునకు దోహదపడునుగాక. మా ప్రభువును క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పినాము. మన దేవుడు నేలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోటను నీ కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన శారీరక ఉపవాసం ద్వారా నీవు మా తప్పిదములను అరిగట్టుచున్నావు. మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నాము. మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నాము. వీనన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నాము. అతని ద్వారా దూతలు నీ మగతోను పోడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండల మందలి బలబంధులను ఆనంద పరవశులైన భక్తి వాళ్ళు ఏకీభవించి ఏక మనసుతో నీ స్తును పాడుచున్నారు. వారితో మా స్వరం ఏకం చేసి మేము స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధ పరమ పిత పరలోక దూత ఘనములు పాడెను పాడెను పాడెను. పరిశుద్ధ పరమ పిత పరలోక దూత ఘనములు పాడెను పాడెను పాడెను. మహిమ ప్రభావమే ఉన్నతమునందు మహాగణులు మీరే, మహాగణులు మీరే. పరిశుద్ధ పరమ పిత పరలోక దూత గణములు పాడెను పాడెను పాడెను. పిత, నీవు పరమ పరిశుద్ధుడువు. సర్వ పవిత్రతకు
ఊటయు నీవే. కనుక నీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనిచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తునాథుని శరీరక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ అప్పగించి కొనినప్పుడు అప్పము అందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిక్షలకిచ్చు ఇట్టనిది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము అందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం జీవముతో లేచిన ప్రభువా, మా కోసం మరణించి మా కోసం మరణించి మా కోసం జీవముతో లేచిన ప్రభువా, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. కనుక తండ్రి వారి మరణమును పునరుత్థానమును స్మరించిచ్చు జీవితం ఓసగు ఈ అప్పమును రక్షణ పాత్రము మీ సముఖమున నిలిచి మీ సేవ చేయుటకు మమ్మ మీరు యోగ్యులుగా చేసినందుకు మీకు మా వందనములు చెప్పుకొనిచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పారివారముగు మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుకొనిచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకున్నము. మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పౌల్ మైపన్ పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుడు. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకమంచుకునము. వారిని దివ్య ప్రకాశములనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలిగ మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ
పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేస్తున్న పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుగా యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. ప్రభు నేర్పించినటువంటి ప్రార్థన భక్తితో చెప్పుకుంటా. పరలోకమందున వారా అన్ని కీడులో నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మీ పాపము నుండి విముక్తులమై ఎట్టి కలత్తలకు గురి కాకుండా చేయండి. మీ మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. సమాధానం మీకు ఇచ్చిచున్నాను, నా సమాధానం మీకు వసుచున్నాను అని మీ అపోస్తులతో వచించినటువంటి ఏలిన వారకు ఓ యేసువా, మా పాపములను మీరు పాటింపగా మీ క్రైస్తవ సంఘం యొక్క విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దాని సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించువారా, ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో గాక. యేసు ప్రభు మనకిచ్చినటువంటి శాంతి సమాధానం ఇప్పుడు ఒకరికి ఒకరు మనకు తెలియపరుస్తారు. ఇదిగో సర్వేశ్వరుని గురే పిల్ల, ఇదిగో మన కొరకై శిలువ మీద దయైన ప్రభు ఏర్పాటు చేసినటువంటి ఈ దివ్య విందునకు వచ్చిన మనమందరము ధన్యులము. చాలా సైడ్ చూపిస్తున్నా పైకి వెళ్ళిపోతాను. ఖరాబ్ చేశాను.
దేవుడి 3 రోజులు కూడా మనల్ని ఈ యొక్క ప్రార్థనలో నడిపిస్తూ ఆయన ఆశీర్వదిస్తూ ఏ ఆటంకం లేకుండా ఈ యొక్క 3 రోజుల కార్యక్రమం ఏ ఆటంకం లేకుండా సక్సెస్గా మంచిగా జరిగింది కాబట్టి ఆ దేవాది దేవునికి ముందు మనం మౌనంగా కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఆ తరువాత ఈనాడు చివరి దశలో చేరి ఉన్నాం. మరి చివరిగా మన జ్ఞాన తండ్రి అయినటువంటి మన బిషప్ గారు మైపన్ పాల్ గారు మన డయాసిస్ కొరకు ఎంతగానో పాటుపడుతూ ఉన్నారు, ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. ఆర్థికంగా పిల్లలకు చదువు చెప్పించటం, వ్యాధి బాధలతో బాధపడుతున్న వారికి ఉచితంగా మందులు ఇప్పించటం, ఆధ్యాత్మికంగా ఎన్నో 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 ఈ సెంటర్లు అంటే ఇక్కడ పియాక్ సెంటర్ ఒకటి పెట్టించి ఉన్నారు. మరి అదేవిధంగా గురువులను కూడా ఆధ్యాత్మికంగా ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఇటువంటి కార్యక్రమాలు చేయమని మేము వెళ్ళినప్పుడల్లా మమ్మల్ని ఆధ్యాత్మికంగా ప్రజలు నడిపించాలని మాకు ఎన్నో
విషయాలు చెబుతూ మమ్మల్ని ప్రజల్ని దేవుని వైపు మళ్ళిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి తరుణంలో మన గ్రామానికి వచ్చి మన విచారణ ఆశీర్వదించి మనందరికీ వరాలను పోసినటువంటి ఈ యొక్క దివ్యబలి పూజలో పాల్గొని మన కొరకు ప్రార్థించినటువంటి మన తండ్రి గారైనటువంటి మైపన్ పాల్ బిషప్ గారికి హృదయపూర్వకంగా అందరం అదేవిధంగా గత 3 రోజుల నుంచి ఎన్నో పనులున్నా కానీ దేశాలు పోయి ఫాదర్ గారు సువార్తను బోధిస్తూ మనకి ఈ 3 రోజులు కేటాయించి మన మధ్యలో ఉంటూ గత 3 రోజుల నుంచి మన దేవాలయంలో మన కోసం ప్రార్థన చేస్తూ మనల్ని కూడా ఆ దేవుని ప్రేమ తెలుసుకునే విధంగా మనల్ని చేసి ఉన్నారు. మన మధ్యలో ఆ దేవుని స్వస్థతలు ఎన్నో జరిపి ఉన్నారు. ఎంతోమంది ఫాదర్ గారికి చెప్పి ఉన్నారు ఎన్నో స్వస్థతలు పొందాము అని. మన దేవుని ప్రేమను తెలుసుకునే అవకాశాన్ని ఒక ఫాదర్ గారు మనకి ఇచ్చి ఉన్నారు. మన మధ్యకు వచ్చినటువంటి ఫాదర్ విజయ్ గారికి ఈ యొక్క 3 రోజుల కూటాన్ని నడిపించినందుకు మనం ప్రార్థన చేస్తామని, ఆయన మళ్ళీ మన విచారణకు వచ్చి మన కోసం ప్రార్థన చేసి మనకి దేవుని యొక్క ప్రేమను తెలిసే విధంగా మనల్ని తీర్చిదిద్దాలని ఆహ్వానిస్తూ మరి ఈ యొక్క 3 రోజుల కూటానికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ హృదయపూర్వకంగా అదేవిధంగా ఈ 3 రోజుల కూటం నడిపించడానికి ముఖ్య కారకుడు రథసాధకుడు మన విచారణ స్వామి అమృతయ్య స్వామి. గత ఉపవాస దినాలు మొదలుపెట్టక ముందే నాకెప్పుడు చెప్తూ ఉండేవాడు, చిన్న 3 రోజులు మనం ఉపవాస దినాలు ఇక్కడ పెట్టాలి, పెద్ద ఫాదర్ని పిలవాలి, పెద్ద సౌండ్ సిస్టమ్ పెట్టాలి, జనం మొత్తం కూడా ఇక్కడికి రావాలి అని నాకు ఉపవాస దినాలు ముందు రోజు నుంచే నాకు చెప్తూ ఉన్నారు. మరి ఈనాడు ఈ విధంగా మనందరం కూడా అన్ని గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకోవడానికి ఈ యొక్క అవకాశాన్ని, ఈ యొక్క ఏర్పాటుని చేసినటువంటి మన విచారణ స్వామి అయినటువంటి అమృతయ్య స్వామికి కృతజ్ఞతలు. అదేవిధంగా ఫాదర్ జోజప్ప రెబ్బవరం అసిస్టెంట్ ఫాదర్ వారు కూడా మన మధ్యలోకి వచ్చి మనతో పాటు మీకోసం ప్రార్థన చేసినందుకు వారికి ముఖ్యంగా ప్రత్యేక వందనాలు. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ మిమ్మల్ందరినీ ఆశీర్వదించి కాపాడునుగాక. సమాధానంతో వెళ్ళి ప్రభు ప్రేమలో జీవించండి.